హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే మేము ఇక్కడ హ్యూస్టన్‌లో బతుకమ్మ ఈవెంట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఉండే తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు బతుకమ్మ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు ఒక స్టేడియంలో. మేమైతే అక్కడికి వెళ్తున్నాము. సో, మేము ఫస్ట్ టైమ్ వెళ్ళడము, ఈ ఈవెంట్ అటెండ్ అవ్వడము. ఎవ్రీ ఇయర్ చేస్తారు. బట్ మేము ఇదే ఫస్ట్ టైమ్ వెళ్ళడము. సో, ప్రతిసారి అనుకుంటున్నాము ఏదో ఒక రీజన్‌తో మిస్ అవుతుంది. బట్ ఈసారి అస్సలు మిస్ అవ్వకూడదు అని మేమైతే వెళ్తున్నాము. అండ్ చాలామంది బతుకమ్మలను చేసుకొని కూడా వస్తారు. బట్ మేమైతే నార్మల్‌గానే వెళ్తున్నాం జస్ట్ అటెండ్ అవుదామని. అండ్ ఇదొచ్చేసి మేము హ్యూస్టన్‌లో ది బిగ్గెస్ట్ ఫ్లైఓవర్ అని చెప్పొచ్చు. అంటే చాలా లాంగ్ ఉంటుంది అండ్ చాలా హైట్ ఉంటుందన్నట్టు. ఈ ఫ్లైఓవరు చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది. అంటే గ్రౌండ్ లెవెల్ కాకుండా మధ్యలో ఒక ఫ్లైఓవర్ ఉంటుంది. దానిపైన ఈ ఫ్లైఓవర్ ఉంటుందన్నట్టు. అంత పెద్ద ఫ్లైఓవర్ అండ్ అంతే ఎక్కువ లాంగ్ ఉంటుంది కూడా ఫ్లైఓవర్ ఇది. సో, హ్యూస్టన్‌లో రోడ్స్ అన్నీ ఇలానే ఉంటాయి. చాలా పెద్దగా, చాలా విశాలంగా ఉంటాయి. అండ్ ఫ్లైఓవర్‌లయితే ఎన్నుంటాయో అసలు. ఒకే దగ్గర అన్నీ ఇట్లా గుమిగూడినట్టు, ముడేసినట్టు ఉంటాయి మొత్తము ఒకదానితో ఒకటి. ఒక్క ఎగ్జిట్ గనుక మిస్ అయ్యాము అంటే ఇంకా అంతే సంగతులు. 2 మినిట్స్‌లో రీచ్ అవ్వాల్సింది 20 మినిట్స్ పడుతుంది. అంత ఇదిగా ఉంటాయి. సో, చాలా జాగ్రత్తగా బాగా అలవాటు పడాలి ఈ రోడ్లకు మాత్రము. లేదు అంటే చాలా సార్లు మనం అనుకున్న డెస్టినేషన్‌కి లేట్ అయ్యి వెళ్తాము. అసలు ఎన్ని ఉంటాయో ఒకే దగ్గర అన్నన్ని ఫ్లైఓవర్స్. ఇక్కడ రోడ్లయితే చాలా బావుంటాయి. అలసట అనేది రాదన్నట్లు ఎంత లాంగ్ జర్నీ చేసినా ఈ రోడ్ల పైన. ఇంకా వేరే స్టేట్స్‌తో కంపేర్ చేస్తే హ్యూస్టన్‌లో అంటే టెక్సాస్‌లోనే రోడ్లు బాగోవు అంటారు. ఇంకా అదర్ స్టేట్స్ అయితే ఇంకా చాలా బావుంటాయని చెప్తారు. సో, మేమైతే ఈవెంట్ దగ్గరికైతే వచ్చాము. ఈవెంట్ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అండ్ చాలా బావుండింది కూడా. మొత్తం ఫుల్ ప్రొటెక్షన్, పోలీస్ ఫోర్స్ చాలామంది పోలీసులున్నారిక్కడ. బాగా ఆర్గనైజ్ చేశారు. సో, ఎంట్రన్స్‌లోనే అలా చిన్నగా వినాయక స్వామి విగ్రహం పెట్టి మంచిగా అలంకరించారు. సో, ఇక్కడ ఈ ఈవెంట్‌కి రిజిస్టర్ అయ్యుండాలి అన్నట్టు. మనం ఆన్‌లైన్‌లో అయినా రిజిస్టర్ అవ్వచ్చు. అక్కడికెళ్తే అక్కడే ఆన్ ద స్పాట్ రిజిస్టర్ కూడా చేసుకోవచ్చు. సో, ఇలా మేము ముందుగానే ఆన్‌లైన్‌లో రిజిస్టర్ అయ్యాము. సో, ఆ విషయం వాళ్ళకి చెప్తే జస్ట్ మన నేమ్స్ అవన్నీ చూసుకొని బ్యాండ్స్ అయితే ఇచ్చారన్నట్టు చేతికి వేసుకునేదానికి. సో, అలా ఆ బ్యాండ్స్ వేసుకొని వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. సో, ఎవరైనా తెలిసిన వాళ్ళొచ్చారా ఏంటి అని చూస్తున్నామన్నట్టు. సో, మేము వెళ్ళే టైంకి అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది ఈవెంటు. యాక్చువల్‌గా 5:30 నుంచి 9:30 వరకన్నారు. మేము కరెక్ట్‌గా 5:30 కల్లా ఎళ్ళాము. సో, ఇంకా చాలామంది జనాలు రావాల్సింది. సాన్వి క్యూట్‌గా అద్దాలు పెట్టుకొని నడుస్తా వస్తుంది. అండ్ ఇక్కడ ఫోటో బూత్ లాగా పెట్టున్నారు. అది మొత్తం డెకరేట్ చేసున్నారన్నట్ల ఆ ఫోటోస్ తీసుకునేదానికి. అండ్ అప్పుడప్పుడే బతుకమ్మ ఆడడం గూడా స్టార్ట్ చేశారు. సో, నేను కూడా వెళ్లి జాయిన్ అయ్యాను బతుకమ్మ ఆడేదానికి. అండ్ వన్ బై వన్ వస్తున్నారు. చాలామంది బతుకమ్మలను కూడా తీసుకొనొస్తున్నారన్నట్టు. మధ్యలో బతుకమ్మలు పెట్టి చుట్టూగా ఆడుతున్నారు. సో, మేమక్కడ బతుకమ్మ ఆడుతూ బిజీగా ఉంటే ఇక్కడ పిల్లలు వాళ్ళ మా నాన్న వాళ్ళు ఆడుకుంటున్నారు. స్టేడియం చాలా పెద్దగా ఉంది. నాకు ఎగ్జాక్ట్‌గా ఈ స్టేడియం ఏంటో తెలీదు. అంటే అన్నీ ఇలా మార్కింగ్ చేసి పెట్టున్నారన్నట్టు. మామూలుగా మనకి జావెలిన్ త్రో అట్లాంటివి ఉంటాయి కదా! సో, వాటికి మార్కింగ్ చేసి పెడతారు కదా! ఇది అలానే ఉంది. బట్ ఏ మ్యాచ్ అనేది ఏ స్టేడియం అనేది నాకు తెలీదు. సో, అలా ఖాళీ ప్లేస్ చాలా ఉండడం వల్ల పిల్లలు చాలా బాగా ఆడుకున్నారు. కింద గ్రాస్ కూడా అది ప్లాస్టిక్‌ది రియల్ గ్రాస్ అయితే కాదు. ప్లాస్టిక్‌ది అన్నట్టు. సో, బావుండింది పిల్లలు ఆడుకునేదానికి. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈవినింగ్ మొత్తం చాలా బావుండింది. అసలెంతమంది బతుకమ్మలను తీసుకొచ్చారో అసలు చాలా అందంగా పేర్చారు. కొంతమందయితే బతుకమ్మలను కూడా మంచిగా బొమ్మలతో అలంకరించారు. చాలా బాగా అనిపిచ్చింది. ఇలా మధ్యలో మొత్తం బతుకమ్మలను పెట్టి ఫస్ట్ రో మొత్తం కూడా చిన్న పిల్లలు, తర్వాత ఇంకొకరు, ఆ తర్వాత ఇంకొకరు ఇలా మొత్తం 3 రోస్‌లో బతుకమ్మ అయితే ఆడిస్తున్నారు. సో, సాన్వి బతుకమ్మలను చూసి దానికి కొత్తగా అనిపించినట్టున్నాయి. అలా చూస్తూ నిలబడిపోయింది. రా తల్లి మనం వెళ్ళిపోదాం అంటే కూడా దానికి రావడానికి మనసు ఒప్పట్లేదు. వాటిని చూస్తూ అలా నిలిచిపోయింది. అంటే మంచిగా కనిపిస్తాయి కదా! పువ్వులతో పేర్చిన బతుకమ్మలు పిల్లల్ని కూడా చాలా బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. అండ్ మ్యూజిక్ అయితే ఫుల్ లౌడ్ మ్యూజిక్ పెట్టి చాలా బాగుండింది. అండ్ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు.
మాకైతే బతుకమ్మ పేర్చడం తెలీదు. సో, మాకు బతుకమ్మ లేదు. మా అత్తవారింట్లో లేదు. అండ్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా లేదన్నట్టు బతుకమ్మని చేయడము. సో, ఇలా కలిసి బతుకమ్మ ఆడడం మాత్రమే తెలుసు మాకు. బతుకమ్మల్ని ఎలా పేరుస్తారో, పూజ ఎలా చేస్తారో అవన్నీ కూడా నాకేం తెలీదు. సో, మేమైతే జస్ట్ ఇలా ఈవెంట్ అటెండ్ అయ్యి మంచిగా టైమ్ స్పెండ్ చేసి కాసేపు అందరినీ కలిసినట్టు ఉంటుందని వచ్చాము. అండ్ ఎంతమంది ఉన్నారు చూస్తున్నారా అసలు. హ్యూస్టన్‌లోనే ఇంతమంది తెలుగు వాళ్ళున్నారు అంటే, అసలు ఇంకా చాలామంది అటెండ్ అయ్యి ఉండకపోవచ్చు నాకు తెలిసి. జస్ట్ ఒక 50% మాత్రమే వచ్చుంటారని అనుకుంటున్నాను. అంతమంది తెలుగు వాళ్ళుంటారు ఇక్కడ. ఇండియన్ కమ్యూనిటీ చాలా ఎక్కువుంటుంది హ్యూస్టన్‌లో. అండ్ హ్యూస్టన్ అనే కాదు, టెక్సాస్‌లోనే చాలా ఎక్కువుంటుంది. అండ్ డాలస్‌లో అయితే ఇంకా ఎక్కువుంటారంట. మనం ఎక్కడికెళ్ళినా తెలుగు వాళ్ళే కనిపిస్తారంట. సో, డాలస్‌లో అయితే అసలు మనం అమెరికాలో ఉన్న ఫీలింగే ఉండదు. అందరూ తెలుగు వాళ్ళే ఉంటారు అని అంటారు. సో, ఇక్కడ కూడా చాలా మందే ఉన్నారు. అసలు ఇంకా ఈవెంట్ 9:30కి ఎండ్ అవుతుందంటే 8:30, 9కి కూడా ఇంకా వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారన్నట్టు. సో, మేము కాసేపు అలా బతుకమ్మ అంతా ఆడి వచ్చి కాసేపు అలా రెస్ట్ తీసుకున్నాము. సో, రెస్ట్ తీసుకొని ఇంకా ఫుడ్ తినేసి ఇంటికి వెళ్దాము అన్నట్టు ఫుడ్ తినడానికైతే వచ్చాము. చూస్తున్నారా మేము తినడానికి వెళ్ళే టైంలో ఇంకా ఎక్కువ మంది యాడ్ అయ్యారన్నట్టు. మొత్తము ఫస్ట్ 3 రోజులలో ఆడిన బతుకమ్మని ఇప్పుడు అందరూ కూడా స్ప్లిట్ అయ్యి బతుకమ్మలను మొత్తం గ్రూపులుగా ఆడుతున్నారు. చాలా బాగా అనిపించింది. మంచి డీజే సాంగ్స్ పెట్టారన్నట్టు. బతుకమ్మ సాంగ్స్‌ని డీజే సాంగ్స్ ఉంటాయి కదా! అవి పెట్టి చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు, పెద్దలు అందరూ ఫుల్‌గా బతుకమ్మ ఆడి చిన్న పిల్లలు కూడా ఆడుతున్నారు. అసలు చాలా క్యూట్‌గా అనిపించింది. పిల్లలు చిన్న పిల్లలు బతుకమ్మ ఆడడము. At 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more ఫుడ్ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుండింది టేస్ట్. అంతమందికి కూడా మంచిగా సర్వ్ చేశారన్నట్టు. పులావు, రోటి పచ్చడి, కర్డ్ రైస్, రవ్వ కేసరి ఇవన్నీ పెట్టారు. ఫుడ్ అయితే టేస్ట్ చాలా బాగుండింది. అండ్ అంటే కొన్ని ఇక్కడ జరిగే ఈవెంట్స్‌లలో స్పైస్ లెవెల్స్ కొంచెం తక్కువ ఉంటాయన్నట్టు. కానీ ఇక్కడ మాత్రం మంచిగా ఇండియన్ ఫుడ్ తిన్న ఫీలింగ్ వచ్చింది. బాగా ఉప్పు, కారాలన్నీ గట్టిగా తగిలి చాలా బాగుండింది ఫుడ్ అయితే. అండ్ అక్కడే ఇలా స్టాల్స్ కూడా పెట్టారు బతుకమ్మ ఈవెంట్‌లోనే. ఇట్లా అందరూ కూడా వాళ్ళకి సంబంధించిన జ్యువెలరీ స్టాల్, బట్టల స్టాల్, తర్వాత ఆహ్, సామాను, ఇత్తడి సామాను అట్లాంటివన్నీ, దేవుడి సామాన్లు అమ్మేవి అన్నీ కూడా ఇలా స్టాల్స్ పెట్టారన్నట్టు. కానీ రేట్లు మాత్రం చాలా బీభత్సంగా ఉన్నాయనిపించింది నాకైతే పర్సనల్‌గా. ఒక్కొక్కటి $40, $80 అంటే నార్మల్‌గా మనకు ఇండియాలో ఒక 500, 600లో దొరికే చీరలు ఇక్కడ ఆల్మోస్ట్ 4000, 5000 అలా ఉన్నాయన్నట్టు. సో, భయమేసింది చూడగానే. బట్ జ్యువెలరీ అయితే ఎంత బాగుండిందో చూడ్డానికి. అండ్ రేట్లు కూడా అంతే బాగున్నాయి. ఇలా అన్నీ కూడా స్టాల్స్ పెట్టారు. అండ్ ఈవెన్ మల్లెపూలు కూడా స్టాల్ పెట్టారు. పూల స్టాల్ కూడా పెట్టారు ఇక్కడ. ఆ ప్లేస్‌కెళ్ళేసరికి అసలు పువ్వుల స్మెల్‌తోనే భలే ఉండింది. బట్ ఆ టైంకే అన్నీ అయిపోయాయి. మేము లాస్ట్‌లో వెళ్ళాము. అండ్ ఇక్కడ మొత్తం కూడా దేవుడి సామాన్లు. సో, మనకు నచ్చినయి తీసుకోవచ్చు. అక్కడ వాటికి ఇంత రేట్ అని ఉంటుంది. కావాలంటే వాళ్ళకి డబ్బులిచ్చి తీసుకోవచ్చు. అండ్ ఇలా డిజైనర్ క్లాత్స్ కూడా పెట్టారన్నట్ల. సో, మొత్తం స్టాల్స్ ఉన్నాయి. అన్ని స్టాల్స్ నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు. సో, అలాగా పెట్టున్నారు. ఈవెన్ బుక్స్ కూడా సెల్ చేస్తున్నారు. కావాలంటే వెళ్ళి తీసుకోవచ్చు. అండ్ ఇక్కడొచ్చేసి మొత్తం కూడా ఫోటోస్ తీసుకుంటున్నారన్నట్టు. ఇక్కడ మొత్తం వాళ్ళు అరేంజ్ చేసి పెట్టారు. సో, ఇలా బతుకమ్మ ఈవెంట్ 2024 అని ఎనకాల మొత్తం బ్యానర్ లాగా పెట్టేసి ఇలా పెట్టున్నారన్నట్టు. సో, ఇక్కడ ఒకరు వచ్చి ఫోటోస్ తీసుకుంటున్నారు. సో, ఇక్కడ క్యూ ఉండింది ఫోటోస్ దిగేదానికి. బట్ మాకు అప్పటికే లేట్ అవుతుంది. నెక్స్ట్ డే జేకి స్కూల్ ఉందని మేమైతే జస్ట్ అక్కడ నించొని అలా సెల్ఫీ తీసుకొని ఇంకా ఇంటికి బయలుదేరదాం అనుకున్నాము. సో, నెక్స్ట్ డే స్కూల్ ఉంది కాబట్టి అప్పటికే 9:30 అవుతుంది అక్కడే. ఇంకా ఇంటికెళ్ళేసరికి ఇంకా లేట్ అవుతుందని మేము అలా వెయిట్ చేయకుండా సెల్ఫీ తీసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరాము.
సో ఇదండి ఇవాల్టి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, అండ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.